టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరారు. భగవద్గీత ముద్రణలో 50 కోట్ల దుర్వినియోగం చేశామనే ఆరోపణలు నిరూపించాలని అడిగారు. టీటీడీ వర్క్ ఆర్డర్ ఆధారాలతో తాము మాట్లాడుతున్నామని, వర్క్ ఆర్డర్ అబద్ధమైతే తాము శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటామని భూమన సవాల్ విసిరారు. బీఆర్ నాయుడు ఆరోపణలు అబద్ధమైతే రాజీనామా చేస్తారా అని నిలదీశారు. పత్రికా సమావేశంలో నేను భగవద్గీత 50 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి అవినీతికి పాల్పడ్డానని, చెన్నైలో అవి ప్రింట్ చేశారని, నా కుమారుడు అందులో భాగస్వామి అని అంటూనే ఆ పుస్తకాన్ని చూపించి ఇందులో ఏముంది చెత్త అని కూడా అన్నాడు. అంతకు ముందు రోజు 2 రోజుల ముందు జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ పుస్తకాన్ని విసిరివేసినాడు. కారణం ఇందులో ముందు మాట నేను రాశాను కాబట్టి అనుకుంటున్నాను. ఈ బీఆర్ నాయుడు గారికి నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నా. అధ్యక్షునికి ఛాలెంజ్ ఏందిరంటే, ఈ కోటి పుస్తకాలకు సంబంధించిన వర్క్ ఆర్డర్ ప్రొసీడింగ్స్ మీకు చూపిస్తున్నాను. దీనికి 5 భాషలలో రివర్స్ టెండరింగ్లో సాఫ్రాన్ స్పెషాలిటీ పేపర్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబై కోటెడ్ లోయెస్ట్ రేట్ ఫర్ ఆల్ 5 లాంగ్వేజెస్. అంటే చెన్నైకి దీనికి ఏ సంబంధము లేదని ముంబైకి చెందినటువంటి పేపర్ సంస్థ దీనిని లోయెస్ట్ టెండరర్గా ఇది పొందింది. ఈ 5 భాషలలో కోటి పుస్తకాలకు సంబంధించి బీఆర్ నాయుడు చెప్పినటువంటి మాట 50 కోట్ల దుర్వినియోగమైంది అని. దీనికి అయినటువంటి టెండర్లో వాళ్ళు పాడినటువంటి రేట్ కోట్ చేసినటువంటిది 3,71,73,750 రూపాయలు. అంటే కనీసం 4 కోట్లు కూడా కాలేదు. అందులో కూడా 52 లక్షల పుస్తకాలు మాత్రమే ప్రింట్ అయినట్టుగా నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది నేను ప్రింట్ చేసినటువంటిది కాదు సుమా. టీటీడీలో వర్క్ ఆర్డర్ ప్రొసీడింగ్స్ మీరు కూడా చేస్తే నొక్కితే ఖచ్చితంగా వస్తుంది. అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడుతూ బ్రతికేటువంటి టీటీడీ ఆస్థాన విదూషకుడిగా మారిన బీఆర్ నాయుడు ఛాలెంజ్ విసురుతున్న బీఆర్ నాయుడు గారికి, ఇది అబద్ధమైతే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతా. ఇది నిజమైతే, నువ్వు చెప్పింది అబద్ధమైతే, సరే నువ్వు ఎట్టాగూ మొన్న జరిగిన అంత అనైతిక పనికి కూడా సిగ్గు విడిచి రాజీనామా చేయనన్నావు కాబట్టి కనీసం దీనికన్నా రాజీనామా చేయగలవా? Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.